70,000లో ఒక ల్యాప్టాప్ సజెస్ట్ చేయమని ఒక బ్రదర్ కమెంట్ పెట్టారు. సో మనకి ఆ బడ్జెట్లో లేదా ల్యాప్టాప్స్లో 2 కేటగిరీస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి మనకి నార్మల్ యూసర్, ఇంకోటి వచ్చేసి గేమింగ్ ఎడిటింగ్ సంబంధించి. సో 60,000లో మనకి ప్రీమియం ల్యాప్టాప్స్ వస్తుంది నార్మల్ యూసేజ్కి. బట్ ఎడిటింగ్ వీడియో వాళ్ళకి కూడా మనకి 60-70,000లో మనకి బడ్జెట్లో వస్తాయి. సో ల్యాప్టాప్స్లో కూడా మళ్ళీ 2 రకాలు ఉంటాయి, ఒకటి విండోస్, ఒకటి మ్యాక్బుక్. సో నా పర్సనల్ ఒపీనియన్, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రకారం మ్యాక్బుక్ M1 Air మీకు ఆ 70,000లో ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో వస్తుంది. సో బ్లైండ్గా మనం కళ్ళు మూసుకొని ఆ M1 చూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే 98-95,000 ఉన్న విండోస్ ల్యాప్టాప్స్ కూడా దీనికంటే బెటర్గా నాకు అనిపించలేదు రియల్ లైఫ్లో. ఒక ప్రిడేటర్ ల్యాప్టాప్తో నేను చూశాను M1 చాలా అంటే చాలా డిస్ప్లే కానీ అన్నీ ప్రాపర్గా ఉన్నాయి, బెస్ట్ ఉంది. మీరు మ్యాక్బుక్ కొని ఆ ప్రైస్లో మీరు అసలు డిసప్పాయింట్ అవ్వరు. బట్ మీరు 1 lakh పెట్టి విండోస్ కొన్నా కూడా డిసప్పాయింట్ అవుతారు కంపేర్ టు దిస్ మ్యాక్బుక్. సో మీ బడ్జెట్ ఇంకో 10,000 ఎక్కువైతే M2కి వెళ్ళండి. ఇట్స్ అ వెరీ గుడ్ ల్యాప్టాప్. మీకు ఇంకా ఐఫోన్ ఉంటే మీకు డేటా కానీ అవ్వండి.